విధంగా సోదరులారా, రేపు శుక్రవారం రోజు ఏదైతే భారత జవాన్లు వీరుల్లాగా పోరాటం చేస్తున్నారో, ఎవరైతే భారత జవాన్లు దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షణ కల్పించాలా. అదేవిధంగా పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం కాళ్ల దగ్గర రావాలని చెప్పి ప్రతి ఒక్కరు జుమ్మా నమాజ్ తర్వాత ప్రార్థన చేయాలని, అదేవిధంగా జుమ్మా బయాన్లలో ఆలింలు నిలబడి ప్రతిసారి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే మాటలు, ఆ మాటలు ఈ మాటలు కాదు, ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పిన మాటలు, ముహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో, ఏ దేశంలో అయితే మేము పుట్టుతామో ఆ దేశాన్ని ప్రేమించడం మా ఈమాన్లో సగం ఈమాన్ అని, అటువంటి బయాన్లు ప్రతి ఒక్క ఆలిం, ప్రతి ఒక్క ముఫ్తీ మసీద్లలో రేపు శుక్రవారం రోజు చేసి ప్రతి ముస్లిం సోదరుడు కూడా దేశం పట్ల గౌరవం, అదేవిధంగా దేశం కోసం ఎంతటి త్యాగమైన చేయడానికి ఖురాన్లో పొందపరిచిన మాటలన్నీ యువతరానికి తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా సార్ పవన్ కళ్యాణ్ గారు